నేను లెక్చరర్ రిటైర్డ్, మాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. కానీ మా పాప ఇక్కడ జాబ్ చేస్తుంది. రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కొండాపూర్లో స్థిరపడ్డాము. నాకు ఇది చిన్నప్పటి నుంచి కూడా 3వ తరగతి చదివినప్పటి నుంచి కూడా నాకు పాటలు పాడడం అంటే ఇష్టము. విన్న వాళ్ళందరూ కూడా 3వ తరగతిలోనే బాగా పాడుతున్నారు, మీరు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదంటే తర్వాత నేను 7వ తరగతి నుంచి సంగీతం కూడా నేర్చుకున్నాను డిగ్రీ వరకు. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నేను టీవీలో జెమినీ టీవీలో పాడానండి, అలాగే ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో కూడా పాడాను. ఆ తర్వాత లెక్చరర్గా కూడా చాలా అవార్డులు అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జగన్ గారి కన్నా ముందు వచ్చినప్పుడు ఏపీ స్టేట్ బెస్ట్ లెక్చర్ అవార్డు ఇచ్చిందండి నాకు. దానికి 30,000 చెక్కు, అప్పట్లోనే 30,000 చెక్కు, అలాగే ల్యాప్టాప్ అవి అన్నీ ఇచ్చారు, సన్మానం చేశారు. ఆ తర్వాత భద్రాచలంలో నేషనల్ లెవెల్ బెస్ట్ లెక్చర్ అవార్డు ఇచ్చారండి. నా మిస్సెస్కి నాకు కూడా సన్మానం చేశారు. దానికి ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ గారు మరియు అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ళూరు జయశంకర్ గారు వచ్చి దంపతులిద్దరినీ కూడా సన్మానం చేశారు. అది నేషనల్ అవార్డు అండి. అలాగే ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారండి నాకు, అల్లూరు సీతారామరాజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అలాగే విజయవాడలో మదర్ తెరిసా ఫౌండేషన్ వాళ్ళు గ్లోబల్ ఫౌండేషన్ అవార్డు కూడా నాకు ఇచ్చారండి సేవ చేసినందుకు గాను. నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా చేశాను. దాని సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా నాకు బెంగళూరు పంపించారు. ఆంధ్ర యూనివర్సిటీ తరఫున నాగేశ్వరరావు గారని వైస్ ఛాన్సలర్ గారు ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీ తరఫున బెంగళూరు కూడా పంపించారు నాకు. ఈ రకంగా అనేక రకమైనటువంటి అవార్డులు నాకు ఉన్నాయి. ఇంకా ఎన్నో స్టేట్ సింగర్గా కూడా స్టేట్ అవార్డులు కూడా ఉన్నాయి. నేను శివశంకర్ పాటతో సహా అన్నీ పాడగలుగుతుంటాను. ఇవాళ కూడా మీరు అందరూ విన్నారు, ఇందాక నా గురువుగారు చాలా మెచ్చుకున్నారు, విజిల్ కూడా వేశారట. చాలా చాలా ఆనందం సార్. నేను అభిమానానికి ఆంధ్ర నుంచి వచ్చినా కూడా మొత్తం మీద కళలకి హద్దు లేదు. అది మరి ప్రపంచంలో ఎక్కడైనా సరే దాన్ని ఆస్వాదిస్తారు. శిశువు వేత్తి పశువు వేత్తి గాన రసం పని అన్నట్టు పాములు శిశువులు కూడా ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తాయి అన్నందుకు మీరందరూ కూడా ఉదాహరణ అండి. ఎంతో బాగా విన్నారు, మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా చాలా సార్, ఈరోజు తెలుగు సరస్వతిలో అవార్డు తీసుకున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అవార్డు మాకు ఇస్తున్నారు. ఆ నారాయణ రెడ్డి గారి గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్పమంటే చెప్తానండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చాలా అంటే చిన్న సిరిసిల్ల ఆ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు. సింపుల్గానే చెప్తానండి. అయితే ఆ ప్రాంతంలో నుంచి ప్రాథమిక పాఠశాల కూడా లేనటువంటి ప్రాంతాల నుంచి వచ్చారు మహానుభావులు. తల్లికి చదువు లేదు, తండ్రి కొద్దిపాటు మాత్రమే చదవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చారు. ఆయన లిటరేచర్ చేశారు, BA చదివారు, తర్వాత MA ఇక్కడ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత PhD కూడా చేశారు. ఎక్కడైతే చదువుకున్నారో అక్కడే వారు రీడర్గా పనిచేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. అది చాలా గర్వకారణం. నేను కూడా విశాఖపట్నంలో ఏ కాలేజీల్లో అయితే చదువుకున్నానో ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షలకి స్క్వాడ్గా కూడా వెళ్ళేవాడిని. ఆ రకమైనటువంటి అనుభూతి నాకు కలిగింది. సి నారాయణ రెడ్డి గారు ఆ రకంగా ఉన్నతమైన స్థానాలకు ఎదిగారు. అంతేకాకుండా వారు ఏపీ సాహితీ పురస్కారం అవార్డు పొందారు. అలాగే భారతదేశంలో కూడా అనేక రకాలైనటువంటి సారస్వత పరిషత్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డులు పొందారు. ఇవి కాకుండా అత్యున్నతమైనటువంటి అవార్డులు ఆశా ఫౌండేషన్ అవార్డు పొందారు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు కూడా పొందారు. ఇవి కాకుండా 1988లో వారికి జ్ఞానపీఠ అవార్డు విశ్వంభర అనేటువంటి ఒక కావ్యం రాసినందుకు వారికి జ్ఞానపీఠ అవార్డు కూడా ఇచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు తర్వాత జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఒక గొప్ప తెలుగు వ్యక్తి, మనందరం గర్వించదగినటువంటి ఒక మహామనీషి, మేరు నాగధీరుడైన గొప్ప వ్యక్తి. మనీష్ అంటే అత్యున్నతమైనటువంటి స్థానానికి చెందినవారు. సో ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. సి నారాయణ రెడ్డి గారు కూడా వారిని మెచ్చుకుంటారు. అటువంటి వ్యక్తికి కూడా రానటువంటి ఒక గొప్ప అవార్డు జ్ఞానపీఠ అవార్డు, సాహిత్యంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని వారికి దక్కడం జరిగింది. అంతేకాకుండా 5 యూనివర్సిటీల నుంచి వారికి డాక్టరేట్ కూడా ఇచ్చారండి. ఆల్రెడీ ఆయన PhD చేశారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలోనే PhD చేశారు, దాన్ని డాక్టరేట్ అంటారు, మీ అందరికీ తెలుసు. కానీ వేరే యూనివర్సిటీలు 5 యూనివర్సిటీలు ఆయనకి డాక్టరేట్ను కూడా ప్రదానం చేశాయి. ఇది కాకుండా భారతదేశం తరఫున ఎంపీగా రాజ్యసభకి నామినేట్ అయ్యారు. ఎంతో ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కాకపోతే రాజ్యసభకి నామినేట్ చేస్తారండి. 1997లో అప్పటి రాష్ట్రపతి వారు ఆయనకి రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, మహామనీషి, స్థితప్రజ్ఞుడని చెప్పొచ్చు.
సాహితీ రంగంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగడమే కాకుండా గులే బకావలి కథ అనేటువంటి సార్ మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో వచ్చారు సార్. ఎస్ సార్. ఈరోజు గురు పౌర్ణమి. ఈ యువతకు మీరు ఏమైనా సందేశము? యువత ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలు అనేవి జీవితంలో దరి చేరనేవి కూడా ఉండాలండి. ఎప్పుడూ అసావహ దృక్పథంతో చేయాలి. సాధారణంగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు జాబులు రావటం లేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. జాబులు రావాలంటే మార్కెట్లో ఏ కోర్సులకైతే డిమాండ్ ఉందో ఆ కోర్సులు చదవాలండి. ఇండస్ట్రీస్ అన్నీ చాలా వస్తున్నాయి. నిజం చెప్పాలంటే గతంలో పోల్చుకుంటే మా తరంలో కన్నా ఇప్పుడు తరానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు, ఒకటి కాదు రెండు కాదండి, డజన్ల కొద్ది అవకాశాలు ఉన్నాయి, విస్తృతమైన అవకాశాలు. కాకపోతే కష్టపడడానికి యువత ఇష్టపడాలి, అది నేను చెప్పేది. ఎప్పుడైతే ఇష్టపడ్డామో ఆ పని కష్టమని అనిపించదండి. జీవితంలో నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తానండి. సాధారణంగా చాలామంది నాకు జాబ్ రాలేదు అంటారు. జాబు రాలేదు కాదు, జాబు వచ్చేంత వరకు నువ్వు ప్రయత్నం చేయటం లేదని నేను అంటాను. ఎందుకంటే పెర్సెవరెన్స్ అని ఒక మాట ఉందండి. పట్టుదల కాదు నాకు కావాల్సింది, పెర్సెవరెన్స్ కావాలి. పెర్సెవరెన్స్ అంటే జాబు సాధించే వరకు ప్రయత్నం చేయడం. కాబట్టి అంతవరకు కూడా నిరాశ నిస్పృహలు దరి చేరకుండా నిరంతరం కృషి చేస్తూ ఆశావాహ దృక్పథంతో 10 మందికి ఆదర్శంగా ఉండేటట్టుగా బ్రతకాలి యువతని నా ఉద్దేశం. మేడం మీరు కూడా సార్కు ఇంత మంచి అవార్డు తీసుకున్నారు, మీ స్పందన? నాగమణి అండి, గణేష్ గారి మిస్సెస్ అండి. పిల్లలకి చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడు పైకి ఎదగలుగుతారు పిల్లలు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదివిస్తారు, దానికి ఫలితం పిల్లలు చూపించాలి. ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు. మేడం ఆయనకు అన్ని అవార్డ్స్ అంటే మీ వల్లనే కదా మేడం, మీ సపోర్ట్ వల్ల. 100% యు ఆర్ రైట్, 20% రైట్. మీకు మా పిల్లలు కూడా మంచిగా చదువుకొని, మా బాబు కూడా కెనడాలో జాబ్ చేస్తున్నాడండి. బాబు ఈరోజు మంచి అవార్డు తీసుకున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అట్లే ఉండండి మేడం.